నమస్తే. నేను సిరి. గత 1.5 సంవత్సరం నుంచెల్లి రియల్ ఎస్టేట్ రంగం అంటే మరి ఏం జరిగింది? ఎక్కడ గూడా చాలా వరకి ప్రాపర్టీస్ అమ్మకాలు, కొనుగోళ్ళు ఇలాంటివన్నీ ఆగిపోయాయని జెప్పేసి మనకి కొన్ని వార్తలొస్తున్నాయి. నిజంగానే మరి అట్లా ఎక్కడ వేసింది అక్కడే ఉందా? అసలేం జరుగుతుంది? ఒకవేళ మనం కొనాలనుకుంటే ఎలాంటి సజెషన్స్‌ని మనం ఫాలో అవ్వాలి? ఇలాంటివన్నీ ఉంటాయి గదా! సో, వాటన్నిటిని మనకి నివృత్తి చేయడానికి మనతో పాటు ఉన్నారు. రియల్టర్ ఆక్సిజన్ ఫౌండర్, సీఈఓ, టెడెక్స్ స్పీకర్ అండ్ ఇంకొకటి ఏంటంటే రియల్ ఎస్టేట్ రంగంలో 30 ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న లెజెండరీ అవార్డ్ గ్రహీత డాక్టర్ నంది రామేశ్వరరావు గారు. నమస్కారం సార్. నమస్తే. సార్, ఇప్పుడు చూస్తుంటే 1.5 ఇయర్ నుంచెల్లి రియల్ ఎస్టేట్‌లో ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉంది అని చెప్పేసి చాలా వరకు ఒక వార్త అయితే ఉంది. అండ్ అట్లనే అసలు కొనాలి అంటే మీరిచ్చే, అంటే ఫ్యూచర్‌లో ఇప్పుడు కొనాలి అంటే మీరిచ్చే సజెషన్స్ ఏంటంటారు సార్? ఫస్ట్ నీ స్టేట్మెంట్ మార్చుకోవాలి. నా స్టేట్మెంట్ ఎందుకంటే ఒకవేళ మొత్తం స్తంభించిపోయిందంటే సబ్ రిజిస్టర్ ఆఫీస్ అని మూసేయాలి. ఓకే. బిల్డర్స్ అందరూ మూసుకొని వెళ్ళిపోవాలిగా. ఎంతమంది వెళ్ళిపోయారు? కొంతమంది వెళ్ళిపోయి ఉంటారు ఒకటిగారా. మెజారిటీ ఆఫ్ ది బిల్డర్స్ ఎగ్జిస్ట్ అవుతున్నారు, కన్స్ట్రక్షన్ అవుతున్నాయి, అడ్వర్టైజ్మెంట్లు అవుతున్నాయి, కొనుక్కున్న నెలకి వేలల్లో రిజిస్ట్రేషన్స్ అవుతున్నాయి. మరి ఎలా అవుతున్నాయి? సో కొంతమంది కొన్ని ఏరియాలో ఉన్నది పార్ట్లీ కరెక్ట్, 100% కరెక్ట్ కాదు నీ స్టేట్మెంట్, పార్షియల్లీ కరెక్ట్. ఎందుకంటే రియల్ ఎస్టేట్లో ఒడిదొడుగులు ఫ్యామిలీ ఉంటే ఒకప్పుడు రిచ్. ఇప్పుడు ఏదైనా బిజినెస్ బాగా వెళ్ళింది అనుకో, ఏ బిజినెస్ చూసుకున్నా మీకు డౌన్ అవుతుంది. ఒకసారి పీక్కి వెళ్తుంది 10 సంవత్సరాలు, 2 సంవత్సరాలు డౌన్ అవుతుంది. ప్లస్ గవర్నమెంట్ మారినప్పుడు ఆటోమేటిక్గా టైం పడుతుంది. కొత్త గవర్నమెంట్, కొత్త లీడర్షిప్, అసలు పాత గవర్నమెంట్ ఏం చేసింది, ఎక్కడున్నాం, అప్పులు ఎంత ఉన్నాయి, మనకు వచ్చేదంతా, మనకు ఒక పోలాండ్ అనే కంట్రీ ఉండేది, ఒక చిన్న కంట్రీ పోలాండ్ వరల్డ్లో. ఒకసారి ప్రైమ్ మినిస్టర్, పాత ప్రైమ్ మినిస్టర్ మారిపోయి కొత్త ప్రైమ్ మినిస్టర్ వచ్చాడు. వస్తే వాళ్ళు చీఫ్ సెక్రటరీని పిలిచి, వాళ్ళు మెయిన్ అకౌంట్స్ పిలిచి, మనకి రావాల్సిందంతా, మనం ఇవ్వాల్సిందంతా, మనకు రావాల్సిందంతా అని అడిగాడు. లెక్కలు తేల్స్తే ఏమొచ్చిందంటే, మనం ఇవ్వాల్సింది 90%, మనకు రావాల్సింది 10%. అప్పుడు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, ఇవ్వాలండి మాకు రావాల్సింది ఇవ్వక్కర్లేదు, మేము ఇవ్వాల్సింది ఇవ్వన్నాడు. అర్థమైంది కదా మ్యాటర్. 90% ఇచ్చేది కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు, మనకు వచ్చే 10% కూడా మనం తీసుకోవాల్సిన అవసరం లేదు. స్టేట్మెంట్ గవర్నమెంట్ ఎవరుంటే ఆ మాట వినాలి. అది ఎందుకు చెప్పానంటే, ఇప్పుడు కొత్త గవర్నమెంట్ వచ్చాక కొత్త గవర్నమెంట్ కొంత టైం తీసుకుంటుంది. పాత గవర్నమెంట్ కంటిన్యూ 10 years ఉంది కాబట్టి సిస్టమ్ సెట్ అయింది, ప్రాసెస్ సెట్ అయింది. ఏదైనా కావాలంటే సిస్టమ్ ప్రాసెస్ ఆటోమేటిక్గా పెరుగుతుంది. 10 సంవత్సరాల్లో కంటిన్యూగా పెరుగుతున్నావు. ఏది మిగతా ఏవైనా రియల్ ఎస్టేట్కి అయితే మంచిగా జరిగింది సిటీ వరకు, బయట డెఫినెట్గా జరగలేదు డెవలప్మెంట్స్ అనేది. ఒక ఏరియాలో ఫోకస్ చేసి ఆ ఏరియాని హైప్కి 100 కోట్ల తీసుకెళ్ళాడు. అవును సార్, కోకాపేట్. సో ఇప్పుడు ఇక్కడ ఏంటంటే కొత్త గవర్నమెంట్ టైం, కోకాపేట్లో ఆయన 15 సంవత్సరాల ముందే రేవంత్ రెడ్డి గారు ట్రాన్సాక్షన్ చేశారు, విల్లాలు కట్టారు, ల్యాండ్ ట్రేడింగ్ చేశారు. ఆయనకేం కొత్త కాదు, బట్ కొద్ది టైం తీసుకున్నారు. ఇప్పుడు ఫోకస్ మొదలుపెట్టారు. 4 సస్టైనబుల్ సిటీ అని, లేకపోతే ఈస్ట్ కారిడార్ అని రకరకాల ప్రణాళికలు వేస్తున్నారు. ఇప్పుడు 4 సస్టైనబుల్ సిటీ అనేది ఆల్మోస్ట్ 30,000 acres. 30,000 acres అంటే పెద్ద ఓషన్ అండి, ఎంత పెద్ద సిటీ. దానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది. phase 1, phase 2 అంతా ఒకేసారి డెవలప్ చేయలేరు. సో మార్కెట్ పెరిగింది. బట్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, మొన్న డిసెంబర్ నుండి కొద్ది పికప్ అయింది. మరి ఈ 10 months, కొద్ది 10-11 months స్లోగా వెళ్ళినా డిసెంబర్ నుండి మార్కెట్ పికప్ అయింది. సైట్ విజిట్స్ అవుతున్నాయి, లీడ్స్ వస్తున్నాయి, ట్రాన్సాక్షన్స్ అవుతున్నాయి. అయితే ఫుల్ స్వింగ్ రాలేదు, రావడానికి కొద్ది టైం పడుతుంది. ఈలోపు ఈ ప్రణాళికలన్నీ కూడా, ఈలోపు రేట్లు కూడా పెరుగుతున్నాయి, స్టాంప్ డ్యూటీలు పెరుగుతున్నాయి, ఇన్వెంటరీ కూడా కొద్ది పైలప్ అయింది, లిక్విడేట్ అవుతుంది. ఇప్పుడు చాలామంది 1,00,000 ఫ్లాట్లు ఉన్నాయని కొనుక్కునే వాళ్ళు కూడా ఉన్నారు ఆటోమేటిక్గా. ఇంకా జనాలు ఏంటంటే వెయిట్ అండ్ వాచ్లో ఉన్నారు, ఇంకా రేట్లు తగ్గిపోతాయి, ఇంకా రేట్లు, అది అత్యాశ అయిపోతుంది. చెప్పాను, అత్యాశకి వెళ్తే మనం మోసపోతాం. సో తగ్గాల్సిన వరకు చాలా తగ్గిపోయాయి రేట్లు. అంటే తగ్గిపోయింటే పెరగలేదు అంటే తగ్గినట్టే కదా. నార్మల్ గవర్నమెంట్ కేసీఆర్ నాడు ఎవ్రీ ఇయర్ 20% పెరిగింది, 20 to 25%. 4 సంవత్సరాల్లో డబుల్ అయిన దాఖలాలు చాలా ఉన్నాయి. సో ఓవరాల్గా ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ పెట్టుకున్నా, నేను చెప్పినట్టు ఆల్వేస్ చెప్తాను, ORR, RRR ఇస్ ద బెస్ట్ ఏరియా. RRR అటు 4-5 కిలోమీటర్ అటు వరకు కూడా వెళ్ళొచ్చు. పెట్టుకుంటే మీకు తక్కువ రేట్లో దొరుకుతాయి.
ఎక్కువ అప్రిషియేషన్ అవుతుంది. ఇప్పుడు మార్కెట్లో బెంగళూరు హైవేలో జడ్చర్ల, ముంబై హైవేలో జహీరాబాద్, వికారాబాద్ అట్లా ఒక్కో ఏరియాలో ఒక్కొక్కటి, శ్రీశైలం హైవేలో కడతాల్, అమంగల్, ఇవన్నీ కూడా అంత దూరం వెళ్ళిపోయాయి. 90 to 100 కిలోమీటర్స్. వికారాబాద్లో కూడా ఉన్నాయి, జహీరాబాద్లో సిటీస్ ఉన్నాయి, జడ్చర్లో వెంచర్స్ ఉన్నాయి. అంటే జనాలు అందుకు కూడా అక్కడ 6,000, 7,000, 8,000, 10,000, 12,000 కూడా అవైలబుల్ ఉన్నాయి. పోలేపల్లి రైస్ దగ్గర 9,000కి గజం ఉంది మెయిన్ రోడ్కి దగ్గరలో. సో ఇక్కడ మన అదే ఇక్కడ బంజారాలో కొనుక్కుంటే 3 లక్షలు 4 లక్షలు. హైవే బెంగళూరు హైవేలో షాద్నగర్లో కొనుక్కుంటే 30-40 వేలు ఉంది. సో ఆ 40-50 పెట్టి కొనుక్కునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అంటే మిడిల్ క్లాస్ లోపు పూర్ పీపుల్ అనేవాళ్ళు కొనుక్కోలేరు. వాళ్ళకి ఏంటి గజం 3,000, 4,000, 5,000. అప్పుడు దూరం కొనుక్కుంటే అది ఒక ఎస్సెట్ అయిపోతుంది. ఒకప్పుడు జూబ్లీహిల్స్ దూరం, మన కుకట్పల్లి దూరం, పటాన్ చెరువు దూరం. ఇప్పుడు సంగారెడ్డి అంటే అది ఊరు, సంగారెడ్డి అని. సంగారెడ్డి పార్ట్ ఆఫ్ ద సిటీ అయిపోయింది. ఒకసారి మెట్రో పడిందంటే మ్యాటర్ డిఫరెంట్ ఉంటుంది. సో రియల్ ఎస్టేట్కి ఎప్పుడు కూడా దూరపు చూపు ఉండాలి, దగ్గర కొనుక్కోకూడదు. అంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ మళ్ళీ మన మాట రిపీట్ అయినట్టుంది. వాట్ ఈజ్ యువర్ పర్పస్ ఆఫ్ ది ఇన్వెస్టర్? వెదర్ ఆర్ యూ లుకింగ్ ఎట్ క్యాపిటల్ కన్జంప్షన్, ఆర్ యూ లుకింగ్ ఎట్ ట్రేడింగ్, ఆర్ యూ లుకింగ్ ఎట్ రెంటల్ ఇన్కమ్, ఆర్ యూ లుకింగ్ ఎట్ లాంగ్ టర్మ్? నేను చెప్పింది లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్. సిటీలో ఉండాలంటే మీరు కొనుక్కోవాలి, రేట్తో సంబంధం లేదు. మీరు ఉండాలని కొనుక్కుని అప్రిషియేషన్ చూడకూడదు. సో ఆల్రెడీ నా అడ్వైజ్ అంటే సిటీకి ఎంత దూరంగా వెళ్ళి కొనుక్కుంటే, ఎక్కడైతే డెవలప్మెంట్ అక్కడ కొనుక్కోండి. 10 years తర్వాత ఆ డెవలప్మెంట్స్ వచ్చేస్తాయి ఆటోమేటిక్గా. అటు షాబాద్ కానీ, ఇటు మోకిల్ తర్వాత శంకరపల్లి కానీ, నవాపేట కానీ, ఇవన్నీ కూడా రానున్న రోజుల్లో, అటు మన కడతాల్, అమంగల్ కానీ, రానున్న రోజుల్లో ఇటు ఈస్ట్ సిటీ, యాదగిరి, బీబీనగర్, గట్టిగేశ్వర్ అన్నీ కూడా రానున్న రోజుల్లో పెరగాల్సి ఉంది. టైం పడుతుంది. సో ఓవరాల్గా రియల్ ఎస్టేట్లో పెట్టినప్పుడు లాస్ అవ్వలే. రియల్ ఎస్టేట్ పెట్టుకున్నప్పుడు కరెక్ట్ సరైన ప్రాపర్టీ, సరైన అప్రూవల్స్ కొనుక్కుంటే పెట్టిన పెట్టుబడి 3 పువ్వులు 6 కాయలుగా వస్తుంది. అంటే చాలా వరకు రియల్ ఎస్టేట్లో పెట్టి మేము మోసపోయామని చెప్పేసి కొంతమంది అంటూ ఉంటారు కదా సార్, మరి వాళ్ళకి మీ సమాధానం ఏం చెప్తారు సార్? మోసపోయంటే లంచం తీసుకునేవాడు తప్పు కాదు, లంచం ఇచ్చేవాడు తప్పు అని చెప్పాను నేను. ఇక్కడ మోసం చేసేవాడు తప్పు కాదు, మోసపోయేవాడు తప్పు. నువ్వు మోసపోతాను తెలిసి మోసం చేస్తావు కదా. ఓకే, బికాజ్ బయ్యర్ నోస్ దట్ ఈస్ గెటింగ్ చీటెడ్, బట్ స్టిల్ ఈజ్ నాట్ ఏబుల్ టు కంట్రోల్ రేట్. చీప్గా రావాలన్నీ, చీప్గా ఏదైనా ఫ్రీగా వస్తే పనికిరాదని మనకి. పూర్వకాలంలో ప్రావు ఉండేది, ఫ్రీగా వస్తే ఫెనాయిల్ కూడా తాగుతారని. అది డేంజర్. ఫెనాయిల్ తాగితే నువ్వు పోవడమే అయిపోతావు. సో అనేది ఏంటంటే డోంట్ లుక్ ఎట్ ద రేట్, లుక్ ఎట్ ది బిల్డర్ బ్యాక్గ్రౌండ్, లుక్ ఎట్ ది ప్రాజెక్ట్ ఎమ్యూనిటీస్, లుక్ ఎట్ ది లొకేషన్ డెవలప్మెంట్స్, క్వాలిటీ, ఇవి చూసుకోవాలి. ఏదో రేట్ తగ్గించాలని కొనుక్కోకుండా, రేట్ ఎక్కువైనా ప్లీజ్ గో అండ్ బై విత్ అప్రూవల్స్ ఓన్లీ. రేరా ఉండాలి కంపల్సరీ, డిటీసీబీ, హెచ్ఎండి, జిహెచ్ఎంసీ ఏదో ఒకటి ఉండాలి. లేకుండా కొనుక్కోకండి. లీగల్ ఒపీనియన్ తీసుకోండి, ఈసీ తీసుకోండి, లింక్ డాక్యుమెంట్ తీసుకోండి, మ్యూటేషన్ ఉందా లేదో చూసుకోండి. బెటర్ అన్నిటికి జిందా తెలిసిన సొల్యూషన్ అపాయింట్ ప్రొఫెషనల్ రియల్ ఎస్టేట్ ఏజెంట్ లైక్ అస్. మేము ఉన్నాం, మాలాగా చాలామంది ఉన్నారు. మీరు నిజంగా ప్రాపర్టీ కొన్నదాన్ని నిద్రపోవాలి అంటే మాలాంటి వాళ్ళని అప్రోచ్ అయితే మీకు డెఫినెట్గా, మాకు ఇన్ని సంవత్సరాలు బట్టి మార్కెట్లోనో, ఇన్ని సంవత్సరాల్లో మేము ఎవరితో పెట్టుబడి పెట్టించామో వాళ్ళు మరింత 10 రెట్లు 20 రెట్లు పెరిగిన వాళ్ళు ఉన్నారు. 100 కేసులు, 1000 కేసులు ఉన్నాయి. వాళ్ళు హ్యాపీగా ఉంటే మీరు కూడా హ్యాపీగా ఉండాలి, హ్యాపీగా ఉంటారు. ఆ అష్యూరెన్స్ మీ ఇస్తుంది. కాబట్టి మీరు వెళ్ళినప్పుడు కమిషన్ కోసం కొద్దిగా స్ట్రింజీ ఉండకండి. 1-2% వదిలేసండి, 98% సేఫ్గా ఉంటుంది. దీని మీద ఎటువంటి ఇంకా సందేహాలు ఉన్నా దే కెన్ కాల్ us and we will definitely help them. Right. Thank you so much.